ఫ్రీ ఎగ్జిబిషన్ ఏం ఎక్కినా ఫ్రీ, ఎన్నిసార్లు ఎక్కినా ఫ్రీ. మేం బోకరోళ్ళు. మా ఫ్రెండ్ గడు ఫ్రీగా ఎగ్జిబిషన్ రా సరదాగా వెళ్దామంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరం అనుకున్న టైంకే వెళ్ళిపోయాం. బైక్ పార్కింగ్ ఎంట్రీ టికెట్ దగ్గర నుంచి లోపల జైంట్ వీల్ బ్రేక్ డాన్స్ వరకు అన్ని ఫ్రీయే. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి అలా ఎగ్జిబిషన్ పుణ్యమా అంటూ తాజ్ మహల్ కూడా చూసేసాం. ఇక్కడంతా లైటింగ్స్ తో కలగలాడిపోతుంది. ఫస్ట్ ఏం ఎక్కాలని చాలాసేపు ఆలోచించి జైంట్ వీల్ ఎక్కుదామని ఫిక్స్ అయిపోయాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ జైంట్ వీల్ వాడు బ్యాలెన్స్ అవ్వట్లేదంటూ ఒక్కొక్కడిని ఒక్కో దగ్గర పడేశాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. పైనుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా గిర్రా అంటూ 30 రౌండ్లు తిప్పేశాడు. కిందకి దిగాక వీడు చేసిన ఘనకార్యం చూడాల్సి వచ్చింది. కొంచెం ఉంటే గుండె ఆగిపోయేది పాపం వాడికి. అయినా సరే వాడిని బ్రతిమాలి ఒప్పించి కొలంబస్ ఎక్కించేశాం. అక్కడ ఇది సిచ్యువేషన్. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా వాడితో పాటు వీళ్ళు కూడా భయపడుతున్నారు. పాపం కడుపులో తిప్పేస్తుందంట. కొంచెం ఉంటే కక్కేసేవాడేమో. వాడికంటే ఈ బామ్మ 100 రెట్లు బెటర్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. తర్వాత ఈ క్రాస్ వీల్ ఎక్కితే మా ఫ్రెండ్ గడ వల్ల నా నడుము విరిగిపోయేది. ఇంకా ఫ్రీ అంటూ అన్ని ఎక్కేసాం. జైంట్ వీల్ 2 సార్లు ఎక్కాం. కొంచెం ఉంటే పిల్లలు కూడా ఎక్కేసే వాళ్ళం. తర్వాత అలా బాల్స్ తీసుకుని గురి చూసి ఒకటి తర్వాత ఒకరు గ్లాసెస్ కొట్టేసాం. ఫ్రీ కాబట్టి ఒకవేళ మేము మొత్తం కొట్టినా కూడా మాకేం ప్రైజ్ వచ్చేది కాదనుకోండి, అది వేరే విషయం. తర్వాత లోడ్ ఏం షూట్ అంటూ బాహుబలి రేంజ్ లో బాణాలు విసిరేసి పిట్టల ధరలా గన్ షూట్ చేసేసి ఇంకా ఫ్రీ ఎగ్జిబిషన్ కి టాటా బై బై చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఇది వాళ్ళకి పెట్టిన వారు. మరో కనకారంతో మళ్ళీ కలుద్దాం.